కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. కంప్లీట్నెస్ అంటే సంపూర్ణత అనే అర్థము. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 5వ వచనము. మీ పూర్ణ హృదయముతోనూ విత్ ఆల్ యువర్ హార్ట్, మీ పూర్ణ ఆత్మతోనూ విత్ ఆల్ యువర్ స్పిరిట్ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు అనగా పాటించుచు ఆయనను సేవించుచు ఆయనను మాత్రమే ఆరాధిస్తూ పూజిస్తూ గౌరవిస్తూ యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్ర విధులను అనుసరించి నడుచుకోండి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవునిని మీరు మనస్ఫూర్తిగా ప్రేమించాలి. హృదయాంతరాంగాలలో కూడా ఆయనే ఉండాలి. నీ హృదయం అనే సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టవలసింది దేవునిని మాత్రమే. నువ్వు బాగా ప్రేమించేటువంటి నీ కూతురునో కొడుకునో తల్లినో తండ్రినో ఒక రాజకీయ నాయకుడినో అభిమాన హీరోనో నీకు నచ్చిన వారినో కాదు కూర్చోబెట్టవలసింది. నీ హృదయం అనే సింహాసనములో కూర్చోబెట్టవలసింది దేవునినే. దేవా, నా మనసంతా నువ్వే, నా ఆలోచనలన్నీ కూడా నీ గురించినవే దేవా, నా శ్వాస నీ కొరకే, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితము, ఈ టెంపరరీ శరీరము నీకు మహిమకరముగా ఉండటానికి నాకు ఈ శరీరము నువ్వు ఇచ్చి ఉన్నావని నేను తెలుసుకుని ఉన్నాను. కాబట్టి పాపమును వదిలిపెట్టి పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి నేను ప్రవేశించి దేవా నిన్నే, పరిశుద్ధుడవైన దేవా నిన్నే నేను స్తుతించాలి. నా మనసంతా నువ్వే ఉండాలి దేవా అని నువ్వు అనుకోవాలి. కాబట్టి దేవునిని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. దేవునికి విధేయత చూపించాలి. ప్రతి విషయంలో నీకు మంచి జరిగిందా, థ్యాంక్ యూ దేవా. చెడు జరుగుతున్నదా, విడిపించు దేవా. ఈ సమస్యల వలయంలో నుండి నన్ను బయటపడేదేవా అని నువ్వు అడగాలి. విధేయత చూపించే వారి ఎడల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తాడు. ఇకపోతే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము కష్టమైన నష్టమైన పాటించి తీరాలి. ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనను ఆరాధిస్తూనే ఉండాలి పూర్ణ హృదయంతో, బై యువర్ కంప్లీట్ హార్ట్. ఇక వేరే ఆలోచనలు ఏం లేవు. ఇక అపనమ్మిక ఉండకూడదు. నువ్వు అపనమ్మిక ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవునిని అవమానించిన దానితో సమానము. కాబట్టి మనము అపనమ్మిక కలిగి ఉండకూడదు. నీ మనసంతా కూడా యేసు ప్రభువుని గురించిన ముచ్చటే ఉండాలి, ఆలోచనే ఉండాలి. ఆయన చేసిన బోధ నీ చెవులలో ఎప్పుడు మారుమ్రోగుతూ ఉండాలి. నీ కన్నుల ఎదుట కనిపిస్తూ ఉండాలి ఆ వాక్యము. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. పాపం చేస్తున్నావు నాన్న, తప్పు, హెచ్చరిస్తూ ఉంటాడు. ఏముందిలే అని అనుకున్నావా, అసలు వీడిని ఎందుకు ఆశీర్వదించాలే అని దేవుడు కూడా అనుకుంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అనేటువంటి ఆజ్ఞ కూడా మనకి ఉన్నది. పూర్ణ ఆత్మతో మనము దేవునిని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చినాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అల్పులమైన మేము, అనర్హులమైన మేము నీ కృప కారణముగా, నీ కనికరమ కారణముగా నీ చెంతకు చేరి ఉన్నాం ప్రభువా. మా ఆయుష్కాలము నీ చేతిలో ఉన్నది, మా ప్రాణము మా ఆత్మ నీ చేతిలోనే ఉన్నది ప్రభువా. మా ఎడల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో, ఏమి జరిగింపబడవలసి ఉన్నదో సమస్తమును ఆ విధంగా ఆ ప్రకారంగా నీ చిత్తము చొప్పున జరిగింపమని మనస్ఫూర్తిగా మేము యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.